అందరికీ. నిన్న ఈవినింగ్ అయితే మా బావ నన్ను హాస్పిటల్కి తీసుకుపోయి వచ్చేటప్పుడు స్వీట్ పొటాటో తెచ్చాడండి. అయితే మా పిల్లలు తింటారనేసి కుక్కర్కి వేసాడు. పాపం ఆయనకు తెలియదు కదా, కుక్కర్కి వేసి ఎక్కువ వాటర్ పోసేసి 5 విజిల్స్ వచ్చేటట్టు పెట్టాడండి. పాపం అది మొత్తం వాటర్లో కలిసిపోయింది, మొత్తం మెత్తగా అయిపోయింది, తినేలాగానే లేదు అది. అయితే ఇంకా దాన్ని ఏం చేయాలి అనేసి పడేద్దామంటే ఫ్రిడ్జ్లో పెట్టు, నేను రేపు ఏమైనా చేస్తాగాని అనేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఈరోజైతే నేను తీసి కొంచెం అది ఏమంటారు బియ్యపిండి, గోధుమ పిండితో చేయాలి కానీ గోధుమ పిండి లేదని కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి వేసి వాటర్ ఏం పోయలేదండి. డైరెక్ట్ దానికి ఎంత కలుస్తుందో అంతే పిండి పోసేసుకొని, కొంచెం యాలక్కాయ, కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపి చపాతీ పిండి లెక్క 10 మినిట్స్ పక్కకు పెట్టాలండి. తర్వాత చపాతీలు తాల్చుకోవాలండి. తాల్చి కొంచెం అటు మందం కాకుండా ఇటు పలసగా కాకుండా కొంచెం మీడియంలో తాల్చుకొని ఇలా దేనితోటన్నా బౌల్ తోటో గ్లాస్ తోటో ఇలా చేసేసుకొని చిన్న చిన్న అప్పాలాగా వస్తాయండి. అప్పాలు అంటారో పూరీలు అంటారో మీ ఇష్టం అండి, ఏదన్నానండి. ఏం పేరు పెడతారో వీటికైతే పెట్టేసేయండి. మా బావతో పెట్టుకుంటే ఇక అట్లా ఉంటుంది. ఇంకా ఇవైతే నూనెలో అయితే కాల్చేసుకొని తర్వాత ఇలా అవుతున్నాయి కదా అనేసి చపాతీ చేస్తే ఎట్లుంటుందో టేస్ట్ అనేసి అలా కూడా చేశానండి. ఆయిల్ ఫుడ్ అనేసి కాదు అనేది నేను చెప్పను, ఎందుకంటే మనం చేసేదే ఆయిల్, మళ్ళీ ఆయిల్ లేదు అంటే ఎట్లా. ఆయిల్ తోటే చేశాను, ఆయిల్ ఫుడ్డే. కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదండి. స్వీట్ పొటాటో తినను పిల్లలకైతే మంచిగా తింటారండి. మా పిల్లలు అయితే స్వీట్ పొటాటో తినరు, కానీ ఇలా చేసి పెడితే మంచిగా తిన్నారు. వేస్ట్ కూడా ఇక అట్లా తీసేసుకొని చపాతీలాగా కాలిస్తే ఆ టేస్ట్కి ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ ఉందండి. ఈ చపాతీ చేసినట్టు చేసుకొని కాల్చుకుంటేనేమో మన బియ్యం పిండి చిన్నప్పుడు తిన్నాం కదా, అమ్మలు బియ్యం రొట్టె చేసేది అట్లుంది. అట్లా పూరిలాగా తింటేనేమో కొంచెం వెరైటీ టేస్ట్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, ట్రై చేయండి అబ్బా. 2 రకాలుగా చాలా బాగున్నాయి. తినని పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, బాయ్.